అరికాళ్ళు నరిగిపోతున్నాయి. ఈ బావముండవాడు చేతికి అందడం లేదు. దొరికినట్టే దొరికి ఇట్టే పారిపోతున్నాడు. అన్నయ్య ఈ ఊళ్ళో లేడేమోనండి. కృష్ణయ్య చెప్పాడుగా, చూద్దాం. ఊళ్ళంతుంది ఊరు. గొడవ చేయకురానికి దండం పెడతాను. దండం పెడతానంటే కుదరదండి. ఏమండో అరవకురా. నేను అరవకుండా ఉండాలంటే మీరు పని చేయాలండి. ఏమిటది? మా నాన్న రాసిన ప్రామిసరీ నోట్లు మీ దగ్గర ఉన్నాయి కదా, ఉంటే అవి నాకు ఇచ్చేయాలి. అంటే ఎలాగండి? ఏమండో అరవకురా. నా ప్రామిసరీ నోట్లు నాకు ఇస్తే మీకు 30,000 నష్టం. మీరు ఇక్కడ ఉన్నారని వాళ్ళకి తెలిస్తే కనీసం మీకు 3 లక్షల నష్టం వస్తుంది. ఆలోచిస్తారేంటండి? ఏమండో ఒరే జోగినాథం, నీ మొఖాన్ని ఒక 1000 రూపాయలు పడేస్తాను. నోరు మూసిపడు. బేరాలు ఆడతారేంటండి? బేరాలు ఏమండో? నీ పెద్దలకు 1000 దండాలరా. అరవకురా. పోనీ ఒక 5,000 ఇస్తాను. ఇక మాట్లాడుకో. 5,000 ఇస్తే కుదరదండి. ఏమండో? పోనీ ఒక 7,000 ఇస్తాను. ఇదే ఫైసలు. ఇదే ఫైనల్? ఫైసలు. అయితే నేను వాళ్ళని పిలవడమే ఫైనల్. ఏమండో? కాగితాలు తెచ్చిస్తాను. బ్లాక్ మెయిల్ వెధవా అని. బ్లాక్ మెయిల్ వెధవా. తొందరగా రండి. ఇవ్వరా శని వెధవాని. ఇక నోరు మూసుకుని కొంపల పడుండు. నీ మోహన్ తాగలయ్యా. కొట్టావా? కొట్టడం ఏంట్రా? నిన్ను చంపేస్తాను. నా సంగతి తెలియదంటే నీకు. అరే, మా నాన్న చేసిన అప్పుకి చక్రవడ్డీ కట్టి నన్ను జలగలా పీడిస్తావా? నా చేత వెట్టి చాకరీ చేస్తావా? మూసేయంతే. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. పెళ్ళం దేవుడు క్యాలెండర్ చూస్తే అనుమానించే శాడిస్ట్ కుంకవి నువ్వు ఒక మనిషివే. నీకు పెళ్లి కావాలా? నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావురా? కొమ్ములు కోసేసిన గౌడు గేదె మొహం నువ్వును. నీకు 16 ఏళ్ల పిల్ల కావాలా? పిల్ల. నువ్వేం చెయ్యలేవురా. నా ఎడంకాలి చిటికిన వేల మీద మొలిచిన వెంట్రుక ముక్కను కూడా పేకలేవురా నువ్వు. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందంలో ఇంకా ఏంటా అరుపులో? ఎవరక్కడ కొట్టుకునేది?